ఏంటి మహాలక్ష్మి అలా చూస్తున్నావు? నువ్వంటే నాకు ప్రాణం మహాలక్ష్మి. నువ్వు లేని నా జీవితం నేను ఊహించుకోలేకపోతున్నా. అర్థం చేసుకో మహాలక్ష్మి. చూడు మళ్ళీ, మనం ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది అస్సలు జరగదు. మా నాన్న నువ్వు అనుకున్నంత మంచోడు కాదు మళ్ళీ. మా మీద ఎన్నో ఆశలతో పట్టణంలో చదివిపించారు. వాళ్ళ నమ్మకాన్ని నేను పోగొట్టలేను. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇంకోసారి నువ్వు నాకు కనిపించకు. ఎటు వేయండో ఏందో ఈ మనిషి. పొద్దుగాల అనగా వేడి ముత్తంత ఛాయ్ తాగి స్నానం చేయకపోయే ఏం చేయకపోయే. పొల్ల కోసం అంత పిస కుక్క కాబట్టి ఏం చేస్తాడో ఏందో. ఈ పోరు చూస్తే ఈ అందమే, ఆయన చూస్తే ఆ అందమే. ఏమనొచ్చు తట్టలేదు ఇద్దరు పొత్తుల. ఇంకా హోటల్ కన్నా పోయి వస్తాయి మంచి పూలు, ఫోన్ అన్న పోయి వస్తా. ఇంట్లోనే ఉండు పోరే, ఎక్కడన్నా పోయావు గిరిదాకా పోయేస్తా. మీ అయ్యాడున్నాడు అసలు మంచోడు కాదు. మళ్ళా బయటికి వెళ్ళి అందరు తీపి పడకూడదు. కత్తి పట్టుకొని ఏడు తిరుగుతాను, రౌడీతో తిరిగినట్టు తిరుగుతాను. కత్తులు పట్టుకొని ఎవరైనా చంపుకొని పోతాను. ఆ చిల్లర రాజుగారి కొడుకు నా బిడ్డెమ్మడబడి నా బిడ్డ పరువు నా పరువు ఇస్తున్నాడు. ఇలావని కథ చేసి పాడుతున్నాడు. బిడ్డ పరువు పోతానంటే మనం మన బిడ్డను మన ఇంట్లో జాగ్రత్త పెట్టుకుని అప్పుడు ఇంటికి పోవా. నన్ను ఆపకు. వాడో ఇలా వాడో లేకపోతే నేను కథం కావాలి. ఇలా ఏమని చెప్తానికి నా బిడ్డను చెరువు కట్ట వాడికి వాళ్ళ ఓటలు మాట్లాడిన పనులు ఏం కావాలి నాకు అర్థం కాదు. మరి ఏందనుకుంటున్నావు? ఆడపిల్ల పర్వంటే ఏందనుకున్నావు? నువ్వు మాట్లాడగానే ఏమైంది బాబు పట్టి పట్టుకొని తిరుగుతాను? టైం ఖర్చునోడా పని చంపుతానని పోతాను. పని చెప్పడం అరే గనా చెల్ల ఏమిటి ఊళ్ళో మన పరువు పోతుందిరా. ఆ చిల్లర రాజు గారు కొడుకుతో తిరుగుతుందిరా. అవురా ఇంటి పరువు ముఖ్యం. ఇప్పుడు వద్దు, ఇది ఇంట్లో పరువు ముచ్చట. సామరస్యంగా క్లియర్ చేసుకున్నాం చిన్నగా. నేను చేసుకుంటా, కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో చెల్లె. నేను వచ్చినా కదరా, అన్నీ సెట్ అవుతాయి. ఓకేనా? దావకనే తీసుకోమంటే పట్టి తెచ్చి కడతానవా? నీ కోపం చల్లగా ఉండ పానం తీసేంత కోపం ఉంటుందాయే. మళ్ళీ వెనక్కి ప్రేమ చూపిస్తావాయే. నీ ప్రేమ ఏమో నీ బిడ్డకు అర్థమైతలేదాయే. అమ్మో మెల్లగా చుట్టూ ఇప్పుడు అటు అటు ఇటు అటు నా ఎక్కిర కొడుతుంది. ఇప్పుడు పని ఎవరు చేయాలి? పడేసినప్పుడు తెలియలేదా? అన్నా బయటికి వెళ్ళేసి వస్తా. దగ్గర నీకు పిల్లల మళ్ళీ గారు కనబడ్డా? అయ్యో కనబడా. ఇప్పుడు ఇటు వాడు వాడే కదా. ఓకే ఓకే. ఎంత అమౌంట్ నాకు తెలుసు చెప్పగలను.
చిల్లర నువ్వు కాక ఇంకోసారి నాకు తెల్ల జోలి కట్టే కంపి బొంద పెడతా నాకు కూరక్క మళ్ళీ అరే అరే ఏమైందిరా అరే మళ్ళీ అరే ఏమైందిరా అరే అరే ఎవరా ఏమైందిరా అరే రారా ఏమైంది నాన్న ఏమైంది? ఏమో నాకు కూడా తెలియదు అక్కడ చెట్టు కింద పడిపోతే డాక్టర్ దగ్గర తీసుకుపోయి కట్టుకొని తీసుకొస్తున్నా. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, వెంకటప్ప వాళ్ళ కూతుర్ని ప్రేమిస్తే వాళ్ళ కొడుకొచ్చి అంటే కొట్టిండే. ప్రేమించుడు తప్పట్నా? బార్కా ఎట్లా కొట్టిండ్రా నిన్ను? ఆని సంగత నేను చూడని దూకోను. ఇప్పుడు పంచాయతీ పోలీస్ స్టేషన్ కా ఆనికే ఉన్నది అనుకోడు, బిడ్డ ఆనికే లేదు. పట్టంత మంది ప్రేమించుకుంటారు చేసుకుంటారు. మనకి ఎట్లా కొట్టిండు? మనకి ఆని వదిలిపెట్టా నేను. నువ్వు అన్నవై తిను, ఆనికి ఆఫీస్ కాడికి పిలిపిస్తా ముందు. ఆడినకపోతే పోలీస్ స్టేషన్. మనకెందుకమ్మా? ఏందక్క ఇక్కడ పంచాదు? వెంకటప్ప పిల్లలు పట్టణంలో చదివిపిస్తే ఇక్కడ పరువు తీస్తుంది. ఏమైంది పంచాయతీ ఫిర్యాదు ఏమైంది మరి? ఏం పంచాయతీ చెప్పు. అలా పిల్లెంబడి నా కొడుకు పడ్డాటనే పడితేనాట నా కొడుకు నీకు ఎడు దొరుకుతాటే కొట్టిరు. వాళ్ళు కొట్టిరు? అలా కొడుకు కొట్టిండు. మరి ఏం తప్పు చేసినని కొట్టిండు మరి? అలా పిల్లని నా కొడుకు ప్రేమించిండట. అలా బిడ్డని వాళ్ళ బిడ్డ నవ్వుతానో చూస్తానో పోరగాన్లు ఎంబడి పడవచ్చు. అయితే కొట్టచ్చా? మరి వాళ్ళ ఇద్దరు ఏముందో అయ్యో పూరా చెప్పుడు తెలుస్తుంది. చెప్పమానాలని నేను చెప్పిన. ఆడపిల్ల అంటే గంత అలసైతుందా? ఏంది ఆడపిల్ల ఎంబడబడి ఆడపిల్లని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆడపిల్ల దిక్కే తప్పు చేసినట్టు మాట్లాడుతుర్రేంది నాకు అర్థం కాదు. నీ బిడ్డను కూడా నువ్వు కూడా కరెక్ట్ చూసుకోవాలి. నువ్వు చూసుకుంటే కూడా నీకు తెలుస్తుంది కథ. అరే నీ బిడ్డని నేను చూసిరా కట్టకాడమన్నా. నీ బిడ్డకు బుద్ధి చెప్పుకోవాలా నువ్వు కూడా. రాత్రిపూట ఇటు పెడతావరా నువ్వు? ఎటువైనా తెలియదా నీకు? చూసుకోవద్దా మనిషిని? నా బిడ్డ రాదని చూసుకోవద్దా నువ్వు? ఏ వీడికి చేస్తావు నీ బిడ్డ చక్కదైనట్టు లొల్లవడానికి తుక్కు తుక్కు కొట్టి అదేం పట్టి లేదా కదండి. మీ ఇంటి ఆడబిడ్డ జోలికి వస్తే చంపేస్తా అంటే నీ పిల్లలు నువ్వు కూడా జాగ్రత్త చూసుకోవాలి. పట్టలు చదువుతుంది డాక్టర్ చదువుతుంది వెంకటప్ప కత్తి పట్టుకొని తిరుగుతాను నేను చూసిన బావా. నాకు తెలుసు తీరా నువ్వు చూసాక నాకు. మరి నీ కొడుకు ఇష్టం లేని ఎట్లా పడుతుంది? ఆమె ఇష్టం ఉన్నదే, వాళ్ళిద్దరికి ఇష్టం ఉన్నది. నా కొడుకు దాని ఎంబడి వేయండు. పోతే కొడతారా అన్న? ఏదన్నా ఉంటే చెప్పాలి. వాళ్ళు కూడా కొట్టాలి అవసరం అయితే. ఎటు దొరుకుతాడే పోరన్ని గింతగానం కొడితే నేను ఎట్లుకుంటా? అందుకని నేనే పంచాయతీ పెట్టినా, నేనే పిలిపించిన. అదే బాగా కొట్టి గిట్ల కొడతారా? పట్టీలో పెట్టిరా. నీ బిడ్డకు నువ్వు బుద్ధి చెప్పుకో. నా కొడుకును కొడితే నేను ఒప్పుకుంటానా? పట్టం మహాలక్ష్మికి మావోడు అంటే ఇష్టం. గట్ల కుట్టి పండబెడితే చచ్చిపోతే రేపు ఎవడు బాధ్యత? ఇట్టవా? మరి ఇట్టమైనప్పుడు ఎందుకు చేస్తున్నారు మరి వాళ్ళు? పెళ్లి మీ చెల్లెని చూసిరా నేను ఆపేది. నేను కొట్టాలంటే ఒక నిమిషం కాదు, మీ చెల్లె మొగలు చూసి కొడతా. బుద్ధిగా పంచాయతీ పిలిపించుకోరు కొట్టుకుంటారు మీరు. మరి అరే కొట్టిన దానికి ఆడికి వచ్చారు మీరు.
కొట్టిదానికి వచ్చారు కదా మీరు. మేము చెప్పేదా కాకూరి ఏమో తప్ప కదా మేము మాట్లాడుతాం. మా పిల్లగాని తప్పైతే మేము ఏదేంటికంటే దానికి ఒప్పుకుంటాం. మీరు ఎప్పుడే ఏ ఇక్కడ పర్వాడు గంగా మాట్లాడుకుందాం. చూడు శంకరన్న, ఇప్పుడు ఇద్దరు కలిసి కొట్టుకునేటికి వచ్చారు. ఒక ఆడపిల్ల జీవితం దీన్ని పెద్దగా చేస్తే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. అందుకని కొట్టిందానికి ఎట్లా ఒకటే తప్పే, పిల్లాన్ని కొట్టిందానికి. కానీ ఏమైనా ఖర్చులు బిరుసులు ఉంటే వెంకట పైన ఇవని చెప్పడం తప్పే ఉన్నది కానీ కొట్టుడు అరే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. గమనించుడు మీరు. కొట్టుడు చేసింది కాబట్టి పిల్లాన్ని కొట్టింది కాబట్టి పిల్లాన్ని ఒప్పిద్దాం, ఏమని చేద్దాం. ఎటువంటి ఖర్చులు అయితే వెంకటపై తోటి ఇప్పిద్దాం. చూడు వెంకటప్పయ్య, మన పిల్లని మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మన పిల్ల ఎటువైంది ఏం కాదా, పక్క పొంటోళ్ళ ఇంటికైనా కానీ కొంచెంసేపటి నుంచి రాలేదంటే పిల్ల ఎటువైందని మనం కొద్దిగా మనిషిని అడ్జస్ట్ చేసుకుని చూసుకుంటే కరెక్ట్ ఉంటుంది. మన పిల్ల దగ్గర కూడా తప్పే ఉంది. నువ్వు పోయి అనవసరంగా పోయి ఏదో పోయి ఆవేశంలో పోయి ఆ పిల్లాన్ని కొట్టిన దానికి మటుకైతే మీరు తప్పు. ఏమన్నా ఖర్చులు పిలుచుకుంటే ఇప్పుడు కులం ఖర్చులు ఇక్కడ ఉన్న ఖర్చులు మటుకైతే నువ్వు పెట్టుకోవాలి. దీన్ని బాగా పెద్ద చేయకు. ఒకటి నీకు చెప్పే కారణం ఏంటంటే నీ బిడ్డ జీవితమే నాశనం అవుతుంది. నీ కొడుకుని కూడా ఇటువంటి చిల్లర కథలు చేసుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ ఆవేశం మీద అంత ఆవేశం మీరు కత్తురు. ఏమన్నా కానికాయ దెబ్బ జరిగింది అనుకో, నీ కొడుకు నీకు అత్తడా? కొద్దిగా ఆలోచించుకొని కూడా మన పిల్లగాల్ని మనం ఎంత ఆగిలి పెట్టుకుంటే అంత మంచిది. ఓల జోలు గోలు పోవద్దు. ఆ పిల్ల అక్కడనే చదువుకొని నీ పిల్లగాడు ఎక్కడ ఏం పని చేసుకోవాలో చేసుకోవాలి. కానీ ఆ పిల్ల జోలికి అయితే పోవద్దు. పోతే మళ్ళీ అయితే బాగా బేకార్ అయితే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ఇంత ఆవేశంలో ఉండాలి. నా ఇంటి నా బిడ్డకి ఇంకొక నా ఇంటి కూడా చూడద్దు. అదే చెప్తున్నా గంగాబాబు, నా పొలగాన్ని కూడా నా కొడుకుని కూడా చూడొద్దు. బిడ్డ నా ఇంటిది కూడా రావద్దు. నా కొడుకు నేను వెంకటప్పయ్య మనం నువ్వు ఆకలి పెట్టుకో, బుద్ధి చెప్పుకొని బిడ్డ మంచిగా నా కొడుకు నల్లమొక్కం అయిపోయి వాళ్ళు నల్లమొక్క అయితే ఇంతమంది లోపల ఎట్టుంటో చెప్పు. ఇడిగా నల్లమొక్కం అయింది. నువ్వు ఆడపిల్ల ఒకసారి గమనించుకో. నువ్వు ఇట్టే 10 మంది తెలిసిందనుకో నీ పిల్లలు వాళ్ళు వేసుకోవాలి చెప్పినావు. అదే మంచిగా చదువుకుంటుంది, మంచిగా డాక్టర్ చదువుకుంది, మంచిగా చదివి పిల్లని అక్కడనే చేసుకొని. అరే లోపల నీ బిడ్డ రమ్మని చెప్తే నా కొడుకు ఏంటి కావచ్చు. తల మాట ఇక్కడ ఇది ఉంటే మళ్ళీ బాగా వెళ్తారు తెలివరి గంగా పోనీకి ఓలుకొని. ఏ బాబు నీకు అంతకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది కానీ నువ్వు అనవసరంగా మళ్ళీ పోయి అందులో పోయి గెలుపుకొని మళ్ళీ గొడవలు పెట్టుకొని దెబ్బలు కొట్టుకుని పోయి చేసుకోకూరి. నీ బిడ్డను కూడా నువ్వు మంచిగా చూసుకో, మంచిగా చదివించుకొని. ఇక్కడ అవసరం ఆడుకో, అవసరం బుద్ధి పెట్టినప్పుడు చూసి వాడు మళ్ళీ నా జోలికి రావద్దు. అయిపోయిందా? ఇంకేందుకు వాడు ఎట్లా చూస్తాను చూడు. చూసు ఈ మరి ఉంటుంది, ఆవేశం ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పిన అయిపోయింది. ఆవేశం అన్న అందరికి ఉంటది, మాకు కూడా ఉంటది. నీ బిడ్డ కూడా నా కొడుకు ముఖం చూడాలి. ఇంకోసారి అన్న నా కొడుకు జోలికి వస్తే నేను మాత్రం ఊకోనే చెప్తున్నాను. మరి నా బిడ్డ జోలికి రావద్దు అంటే నా కొడుకు జోలికి రాంది నీ బిడ్డ. బాబు ఇంకోసారి కనుక వాడు మా చిన్న జోలికి వస్తే వాడిని కష్టంగా నేను చంపేస్తా. అరే ఏం మాట్లాడుతున్నా? మళ్ళీ మాట మాట్లాడతారు మీరు. నీ ఆడపిల్ల జీవితం నాశనం అయితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చంపేదాకా ఎట్టుంటే అనుకుంటావు? అంత మంచి పని చేసిందని నువ్వు అది చెప్తున్నా మీరు? దవాఖాన ఖర్చులు కట్టేది. దవాఖాన ఖర్చులు ఈ ఖర్చులని పెట్టి కట్టు. ఇప్పుడు మా పైసలు అన్న అయితే గట్టి అన్ని అన్ని మారే ఉన్నాయి, దడవలు మారే ఉన్నాయి. ఇస్తాం, దడవలు మారే ఉన్నాయి, మేము ఇస్తాం. మహాలక్ష్మి, మహాలక్ష్మి, అవు ఆంటీ చేతికి ఏమైంది? మహాలక్ష్మి ఏడుంది ఆంటీ? ఏం చేస్తున్నాయి మహాలక్ష్మి? మహాలక్ష్మి, మహాలక్ష్మి,
పడుకున్నావా నెలవు నీతో కొంచెం మాట్లాడాలి. ఏంది రమ్య చెప్పు. మహాలక్ష్మి నీకు ఎప్పుడన్నా విషయం ఏంటో చెప్పన్నా. మీ డాడీ ఉన్న మీ అన్నయ్య కలిసి మళ్ళీ కానీ ఒట్టిర్రట, మస్తు పంచాయతీ కాడికి పిలిపించారట. ఊరోళ్ళంతా ముచ్చట పెడుతుర్రు. ఆ విషయం నాకు తెలిసి నీకు ఎప్పుడేమన్నా వచ్చినా. అసలు నువ్వు చిన్నప్పటి నుంచి వాడిని ప్రేమిస్తున్నా అని చెప్పినావు కదా, అని ప్రేమిస్తున్నావా లేదే చెప్పు. అసలు నువ్వు వాడిని ఇష్టపడుతున్నావా లేదే మళ్ళీ కానీ ఏం సపోర్ట్ చేస్తలేవేంది చెప్పినా కానీ. నువ్వు ఏవాటి వాడిని ప్రాణం పోయేటట్టుంది. అసలు మీ డాడీ మీ అన్న డేంజర్ ఉన్నారు, వాడిని చంపేటట్టే ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోయే, వాడిని కాపాడుతావా ప్రాణం తిస్తావా, అది నీ చేతులు ఉంది. అసలు నీకు ఇష్టం ఉందా లేదా వాడంటే అది చెప్పు కానీ ఫస్ట్. అయితే నువ్వు ఒక పని చేయే, మీ బావలు వచ్చి నువ్వు మళ్ళీ ఫ్రెండ్సే కదా, మీ బావకి చెప్పి మళ్ళీ కానీ సాయంత్రం చెరువు కట్టకాడి తీసుకురమ్మా, నేను అడిగి వస్తా. సరేనే, నేను ఎట్లయినా మా బావని కలిసి చెప్తా, మళ్ళీ కానీ అడిగి తీసుకురమ్మంట. నువ్వు మాత్రం వాడిని కాపాడుకునే బాధ్యత నీది. సరేనే, మరి నేను వెళ్తా. మీ డాడీ ఉన్న మీ అన్నయ్య వస్తే మళ్ళీ ఏమనుకుంటారో. సరేనా, జాగ్రత్త మరి. బావా, ఓ లచ్చి బావా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు బావా? ఏందే రమ్య, ఇది రోజులకి బాగా వచ్చిందా? ఏ పో బావా. సరే కానీ బావా, నీకు ఒక విషయం చెప్పాలి. నాకు తెలిసే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా. ఏ చేయిపో బావా, నువ్వు నీ కుళ్ళు జోకులను అది కాదు కానీ, నీ ఫ్రెండ్ మల్లిగాడు ఉన్నాడు చూసినావా, మహాలక్ష్మి అప్పటికి సిరకట్ట కాడికి తీసుకురమ్మన్నది, అడిగి తీసుకుంటారా? సరేనా? సరే సరే కానీ మహాలక్ష్మి నువ్వు కూడా రాయి. ఏ పో బావా అత్త కానీ, నువ్వు ఇవన్నీ తీసుకురా. సరే, నేను పోతున్నా మరి. ఇదైతే మరవాకు, నువ్వు కూడా రా. ఏ సరే బావా. అరే మళ్ళీ ఈ లైఫ్ తోటి నా లైఫ్ సెట్ అయిందిరా. ఇక వాటు నీళ్ళు. నీకేమైనా బుద్ధి ఉన్నదా? నువ్వు తాగింది కాక వాడిని కూడా తాగి కొడతానవా? ఇంకా నీ ముందర కూర్చోబెట్టుకోండి. కాడు కాక అద్దరు కడతా అని చెప్పారు కానీ ఇంకా ముందర కూర్చోబెట్టుకొని తాగుతాడు. ఇక మనకి భయమే ఉంటుంది. బాబు, పంచాయతీలో అవమానం లేదు. ఎన్నడు లేవని గొంతులు వేసినారా. నా ముందు తల దించుకొని పోయేటోడు కూడా ఈరోజు నాకు బుద్ధి ఇచ్చిండు. ఏదంటారా? వేసేస్తా నేను. దానికంటూ ఒక సమయం రావాలరా. పగ తెచ్చుకోకుండా ఊకుండా ముచ్చటైతే లేదు. పోయిన పరువు తిరిగి రాదు బాబు, అది మర్చిపోకును. పంచాయతీలో లచ్చిగాడు కూడా వానికి మూడాలే. వాడు కూడా సరైన కదా, చేసింది వాడే, మర్చిపోవద్దు. చెల్లినేరా. చిన్నప్పటి నుంచి మన రక్తం మంచుకొని పుట్టింది, దాన్ని ముట్టలేము. ఏదో బాధగా ఉందిరా కడుపులో. పోతుంది బాబు, రేపు అన్ని బాధలు పోతాయి. ఏ పంచాయతీలో అయితే నువ్వు తలదించుకొని వచ్చినావో, అదే పంచాయతీలో 10 మంది ముందు తలెత్తుకొని రోజు వచ్చింది వస్తుంది. మానేసే సరే కానీ బావ, ఏమన్నా తినేస్తున్నావు మరి? నచ్చుడు అది కానీ వాన్ లైఫ్ క్లియర్ అయింది. మరి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఏ ఒక్క బావ, నువ్వు నీ జోకులు. నిన్ను పెళ్లి చేసుకుంటే నేను బతుకుతానా బావ? ఎప్పటికైనా నువ్వు నాదని. మాట
మాట్లాడవారా? గట్టిగా తగిలినాయా? అరే నేనేం చేశారా అసలు? నాతో ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు? సరే, మా అన్న చేసింది కూడా తప్పే. వాడు చేసిన దానికి నేను సారీ చెప్తున్నా, ఓకేనా? ఇప్పుడు చెప్తున్నా, ఆయన నాకు కూడా నువ్వు చిన్నప్పటి నుంచి ఇష్టమే, కానీ మా అమ్మ నాన్నల పరువు పోకూడదని ఎన్ని రోజులు నీతో చెప్పలేదు. వంటి ఇష్టం నాకు. నువ్వు నాతో జీవితాంతం ఉంటావా మహాలక్ష్మి? ఉంటా, కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయి.